హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈరోజు మనం రమదాన్ స్పెషల్ పండగ. ఏ పండగ అయినా కానీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అప్పుడు చేసుకునే స్పెషల్ వంటకాలు తినొచ్చు కదా అని. అయితే ఈరోజు మనం రమదాన్ స్పెషల్గా మీ అందరి కోసం షీర్ కుర్మా, అంటే మనం ఇలా సెవయ్య సన్నగా చేత్తో తయారు చేసే ఈ సెవయ్యతోటి మనం షీర్ కుర్మా చేసుకున్నాం. దాని తర్వాత మీ అందరి కోసం హలీం అంటే ఇంట్లో చేసుకోలేము, అది బయటే తినాలి, అది చాలా కష్టం అనుకుంటారు. లేదండి, ఇంట్లో కూడా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం షీర్ కుర్మా హలీం మన రమదాన్ స్పెషల్. ముఖ్యంగా మీ అందరికీ రమదాన్ శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు వంట స్టార్ట్ చేస్తున్నాను. మనకి పండగ వచ్చిందంటే అది ఏ పండగ అయినా మనకి దాంతో మొట్టమొదటిగా స్వీట్తో మనం ప్రారంభిస్తాం. ఆ స్వీట్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇక్కడ మనం పాలు తీసుకొని కొంచెం చిక్కగా అయ్యేట్టు కొంచెం వేడి చేసుకోవచ్చు. అయితే చాలామంది కొంచెం పలసగా చేస్తారు. నాకు షీర్ కుర్మాలో పాలని కొంచెం చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. మరి ఇలాగే కొంచెం వేడి చేసుకుంటూ దీంట్లో మనం పంచదార తగినంత వేసుకుందాం. పంచదార వేసుకొని మంచిగా వేడెక్కేసిన తర్వాత దీంట్లో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కానీ ఇప్పుడే వేసుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఇలాచీ పౌడర్ మనం లాస్ట్లో ఇంకా వంట అయిపోతుందన్నప్పుడు వేసుకుంటే ఆ సువాసన మనం తినేటప్పుడు కూడా ఎక్కువగా వస్తుంది. మరి అది అక్కడ వేసాను. మరి ఇక్కడ మనం నెయ్యి తీసుకొని మొట్టమొదటిగా షీర్ కుర్మా అంటేనే దాంట్లో నట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా ఉంటాయి. ముందుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందాం. జీడిపప్పు, అలాగే చిరోంజి. ఈ చిరోంజి కూడా మనం షీర్ కుర్మాలో చక్కగా వేస్తే మనకి నట్స్ అనేది తగులుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ షీర్ కుర్మా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. కొంచెం జీడిపప్పు, ఈ చిరోంజి వేగిన తర్వాత ఇందులో మనం ఖర్జూరం అంటే డేట్స్ కూడా వేసుకొని కొంచెం వేయించుకుందాం. అయితే ఈ డేట్సే చాలా ముఖ్యం. ఇందులో ఇంకెక్కువగా వేస్తారు, నేను చాలా తక్కువ వేసాను. ఇంకెంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. చాలామంది ఇలా కట్ చేయకుండా హోల్గా మొత్తంగా వేస్తారు, అలా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా అంటే అలా వేసుకోండి. మరి దీంట్లో మన ఎండు ద్రాక్షలు కూడా ఇందులో వేసుకుందాం. అయితే మనకి ఇదంతా ఈ ఎండు ద్రాక్షలు చూడండి ఎలా చక్కగా ఉబ్బిపోయినాయో. మరి కలర్ వచ్చిందంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం బాదాం ఇవి కూడా సన్నగా కట్ చేశాను. అలాగే పిస్తా కూడా సన్నగా తరిగేసింది ఇందులో వేసుకున్నాను. అయితే కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మన సెవైకా ఖీర్ అదే షీర్ కుర్మా రెడీ అయిన తర్వాతే మనం అన్నీ వేసుకుందాం. ఒక్కటి కూడా మాడకూడదు, మాడిందంటే మీ షీర్ కుర్మా బాగోదు. సో స్టవ్ కట్టేసి ఇవన్నిటిని మనకు కావలసిన ఎండు ద్రాక్ష, ఖర్జూరం అన్నీ చక్కగా వేయించేసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఈ సెవయ్య ఇది ఎట్లా చేస్తారో మీకు తెలుసా? మైదా పిండితో చేస్తారు. సో ఎలా చేస్తారో చిన్న క్లిప్ చూపిస్తాము. పిండి కలిపేసి దాన్ని లాగి ఇలా సన్నగా చేసి నూడిల్స్ లాగా చేస్తారు. చాలామంది ఏమనుకుంటారు, ఇదేదో మిషన్తో చేస్తారనుకుంటారు. ఇది మిషన్తో చేయలేదు. ఫేని అని మనం దివాళీ ఈ ఫెస్టివల్కి చేస్తాం కదా, దాంట్లోనేమో డాల్డా ఎక్కువగా వేసి చేస్తారు. ఇందులోనేమో ఫ్యాట్ వేయకుండా చేస్తారు. దీన్ని మనం అందుకే నెయ్యి తీసుకొని కొంచెం వేయించుకుందాం. ఈ సెవయ్య ఉంది కదా, దీన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని చిన్న ముక్కలుగా కావాలంటే ఇలా తుంచుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. అయితే మనం చేసుకునేది ఎక్కువగా సెవయ్య వేస్తే కొంచెం పాలు కూడా ఎక్కువ పడుతుంది. ఈ షీర్ కుర్మా అనేది రకరకాలుగా చేసుకుంటారు. అయితే ముందుగా ఇలా నెయ్యిలో కొంచెం వేయించుకుంటే కనుక మనం తినేటప్పుడు కూడా ఈ సెవయ్య కనిపిస్తుంది ఇలా నూడిల్స్ లాగా. అదే మనం చక్కగా వేయించుకోలేదనుకోండి, అప్పుడు ఇది పాలల్లో కలిసిపోయి పిండి తింటున్నట్టు ఉంటుంది. సో కొంచెం అంత కలర్ వచ్చిన తర్వాత వేడి పాలు పోసేసుకుందాం. చూడండి తెల్లగా ఉన్నది మనం ఫ్రై చేస్తుంటే
కొంచెం మంచి బంగారు రంగు వచ్చింది. కొంచెం కూడా మాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. పాలు ఇక్కడ వేడెక్కిపోయినాయి. ఇవి ఇందులో పోసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు ఇలా పోసుకొని ఇప్పుడు ఇవి కలుపుకుందాం. మనం దీంట్లో మన నట్స్ కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా సేపు కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం కొంచెం చల్లారుతుంటే కొంచెం చిక్కగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పలసగానే ఇలా ఉంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, రెండు కలిపిన తర్వాత ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఉడుకు వచ్చిందంటే ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇది కనుక మనం వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుంది. నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ సేమియా పాయసం ఏది చేసినా అందులో జీడిపప్పు ఇవన్నీ వేయమంటూ ఉంటాను. కానీ ఇందులో మాత్రం తప్పకుండా అవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మన షీర్ కుర్మా బాగుంటుంది. చూడండి, అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ఈ షీర్ కుర్మా తప్పకుండా మీ ఇంట్లో కూడా చేసుకోండి. ఏ పండగ వచ్చినా ఆ పండగలకు తగ్గట్టు వంటలు చేసుకొని తినడమే నాకు తెలుసు. మరోసారి మీ అందరికీ రమదాన్ శుభాకాంక్షలు చెబుతూ షీర్ కుర్మా చాలా ఈజీగా అయితే ఏంటంటే షీర్ కుర్మాలో గొప్పతనం ఏంటంటే అందరికీ పంచుకొని తినాలి. నాలా ఒక్కడిని తినడం కాదు, నేను కూడా ఇది పంచుకొనే తింటాను. మీరు కూడా చేసిన తర్వాత ఇంటి పక్క వాళ్ళందరికీ కూడా కొంచెం షీర్ కుర్మా పంపించండి. వాళ్ళు మీ పేరు చెప్పుకొని పండుగ ఎంజాయ్ చేస్తారు. ఇలా తింటుంటే రకరకాల నట్స్, ఆ ఖర్జూరం అన్నీ వస్తుంటే ఆహా ఊహో అనిపిస్తుంది. షీర్ కుర్మా తయారు చేయ విధానం: ముందుగా పాలల్లో పంచదార వేసి మరిగించుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, చిరోంజి, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బాదాం, పిస్తా వేసి వేయించుకొని ప్లేట్ లో పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో మరికొంచెం నెయ్యి వేడి చేసి సెవయ వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరుగుతున్న పాలు, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ డిష్ అయితే చూస్తారు కదా. మరి నెక్స్ట్ అందరికీ నచ్చే హలీం ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ ఈ లోపల ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో నెక్స్ట్ ఐటమ్ హలీం చేస్తాను. మరి హలీం అనేది చాలామంది చాలా కష్టం ఇంట్లో చేసుకోవడం అనుకుంటారు. ఏదో బయట నుంచి తెచ్చుకుంటారు, కానీ తెలియదు హలీంలో వాళ్ళు ఏమేమి వేశారు, ఎలా చేశారు, అది ఇదని మనం భయంగా తింటూ ఉంటాం. ఆ భయం మీకు ఇంకా అక్కర్లేదు. మన ఇంట్లోనే మనం బయట కంటే చాలా టేస్టీగా హలీం ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీ ముందు చూపించబోతున్నాను. హలీంలో ముఖ్యంగా మనం వాడేది మటన్ కానీ చికెన్ కానీ ఏదన్నా అవనియండి. అయితే ఒకవేళ నేను ఈరోజు 1/2 కిలో మటన్ తోటి హలీం చేస్తున్నాను అంటే మిగతా వాడే ఈ పప్పులు దినుసులు ఇవన్నీ 150-200 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మటన్ భాగం ఎక్కువగా ఉండాలి, అప్పుడే మన హలీం రుచిగా ఉంటుంది. కానీ ఇది 1/2 కిలో వండుతున్నాను, మిగతా 200 గ్రాములు వాడితే మరి ఎంత హలీం వస్తుందంటే ఇంత చేసినా కానీ 10 మంది చక్కగా తినొచ్చు. కాబట్టి ముందుగా ఈ హలీం చేయడానికి కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాం. అంటే మీకు ఇంట్లో అవలీలుగా ఒక ప్రెషర్ కుక్కర్లో హలీం ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1 చెంచాడు నెయ్యి వేసుకొని దీంట్లో మనం గరం మసాలా అంటే మిరియాలు, ఇది కబాబ్ చీనీ అంటారు. అంటే చూడ్డానికి చిన్న మిరియాల్లాగా ఉంటుంది కానీ దాని రుచి వేరుగా ఉంటుంది. అలాగే షాయి జీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, అనాసి పువ్వు ఇవన్నీ మంచిగా నెయ్యిలో వేసి కొంచెం వేయించుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో రకరకాల పప్పులు వేసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఎర్రపప్పు ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. అలాగే ఇందులో పెసరపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. అయితే ఇన్ని రకాల పప్పులు మనం ఎందుకు వేసుకుంటామంటే దీంట్లో మనకి కుక్ అయిపోయిన తర్వాత
మటన్ ఎంత ఇంపార్టెంటో ఇందులో పప్పు కూడా అలాగే ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మటన్ కాకుండా చికెన్ వాడాలంటే కూడా చికెన్ ఇందులో వాడుకోవచ్చు. కానీ చికెన్ వాడేటప్పుడు అయితే దాంట్లో బోన్స్ వాడకండి. ఎందుకో చేసేటప్పుడు చెప్తాను. హలీం అనగానే మటను, గోధుమలు అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే ఇందులో గోధుమలు వేసుకోవచ్చు, లేకపోతే దలియా అంటే గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. అయితే నేను మీకు ఈరోజు గోధుమలు వేసి చూపిస్తున్నాను. కానీ మీరు గోధుమలు వేసుకుంటే మనకి బాగా టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇందులో గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. అయితే గోధుమలు కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే దీంతోపాటు చాలామంది బార్లీ బియ్యం ఉంటుంది కదా, అవి లేకపోతే ఓట్స్ ఇవి కూడా వేసుకుంటారు. ఇది మీరు వేసినా వేయకపోయినా అవసరం లేదు. ఏంటంటే మనకు కొంచెం జిగురు లాగా టెక్స్చర్ రావడం కోసం మీరు బార్లీ కానీ మన ఓట్స్ కానీ వేసుకోవచ్చు. ఏది వేయకపోయినా ఒట్టి గోధుమలతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి చక్కగా వేయించేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత మన ఇంటి బయటికి వెళ్ళి మనకి మొక్కలకి పూసే పూలు కూడా ఇందులో వేసుకుంటాం. ఏం లేదు, ఇందులో ఎండిపోయిన గులాబీ పూలు ఉంటాయి కదా, వాటి పెటల్స్ కూడా వేస్తారు. ఇవి మాత్రం కొంచెం వేగనిస్తాను. ఇప్పుడు దీంట్లో ఇది ఆప్షనల్, వేస్తే కూడా చాలా రుచి బాగుంటుంది. చాలామంది వేస్తారు. నువ్వులు, కొంచెం నువ్వులు, అలాగే గులాబీ పెటల్స్ అంటాం, రోజ్ పెటల్స్ అంటాం కదా, అవి కూడా ఎండిపెట్టి వాడుకోవచ్చు. లేదంటే పచ్చి గులాబీ పూలు కూడా ఇందులో వేసేసి మనం లైట్గా అయిపోయిన తర్వాత వీటన్నిటిని మనం మిక్సీలో వేసేసుకొని పొడి చేసి పెట్టుకుందాం. పొడి అంటే మీరు మంచిగా ఫైన్గా చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, అన్నీ చక్కగా లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. ఏది కానీ కాలిందంటే ఈ హలీం పాడైపోతుంది. స్లో చక్కగా వేయించుకొని ఇప్పుడు దీన్ని మనం చల్లార్చి చక్కగా పొడి చేసి పెట్టుకుందాం. అంటే పొడి అంటే మరీ బరకగా కాదు, మరీ ఫైన్గా కూడా కాదు. మనం వేసేసి మామూలుగా మనం పొళ్ళు చేసుకుంటాం కదా, గరం మసాలా పొడి అలా చేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా అంతా వేసి పొడి చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక చెంచాడు గీ వేసుకొని మనం ఇందులో లవంగం, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, ఎందుకంటే హలీం తినేటప్పుడు ఇవి ఒక్కటే అప్పుడప్పుడు మనకు నోట్లో వచ్చినా పర్లేదు, మిగతావి ఏమి లేవు. మిగతావన్నీ ఇందులో వేసి పొడి చేసేసుకున్నాం. అలాగే దీంట్లో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత, అంటే ఒక చిన్న ఉల్లిపాయ ఇందులో వేశాను, కాకపోతే ఒక పెద్ద ఉల్లిపాయని చక్కగా బ్రౌన్ చేసి కూడా పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ తర్వాత వేసుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక అరకిలో మటన్కి ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోతుంది. ఇది వేసేసిన తర్వాత దీంట్లో మటన్ కూడా వేసేద్దాం. ఈ మటన్ కూడా వేసిన తర్వాత కొంతమంది కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. మీకు రుచిగా బాగుంటుందంటే వేసుకోండి, అవసరం ఏం లేదు. దీంట్లో కొంచెం అంత కల్లుప్పు సాధారణమైన ఉప్పు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసేసి ముందుగా మనం ఈ మటను, ఈ ఉల్లిపాయలు చక్కగా ఉడికించుకుందాం. మన హలీంకి కావాల్సిన మన గోధుమలు అన్నీ పొడి చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. మంచి వాసన వస్తుంది. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది మన మటన్ కాబట్టి ఇందులో సరిపోను నీళ్లు పోసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఎన్ని విజిల్లు అని చాలామంది అడుగుతుంటారు. అయితే ఇప్పుడు మీరు 6-7 విజిల్లు పెట్టినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2 విజిల్లు వచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించేసి ఎంత ఎక్కువ స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేస్తే మీ మటన్ అంత బాగుంటుంది. అంటే ఎట్లా అంటే మన ఇందులో అయితే ఏదైతే బోన్స్ ఉన్నాయో వాటికి ఎటువంటి మటన్ ఉండకూడదు అనమాట, అంత కరిగిపోవాలి. ఇందులో ఎంత ఎక్కువగా కుక్ చేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది. అట్లా అని చెప్పేసి బోన్స్ వేయకపోతే మరి రుచి రాదు. అందుకే మీరు చూసుంటారు ఈ మటన్తో పాటు నేను కొన్ని నల్లి మొక్కలు అలాగే కొన్ని బోన్స్ కూడా వేశాను. ఇవన్నీ చక్కగా అందులో కలవాలి. ఇప్పుడు మూత పెట్టేసి నేను చెప్పినట్టు మొట్టమొదటి 2 విజిల్లు వచ్చిన తర్వాత మంట తగ్గించేసి మనం ఒక 6-7 విజిల్ వరకు స్లోగా కుక్ చేసుకుందాం. ఒక 7 విజిల్ల తర్వాత చక్కగా దీన్ని ఒక పీస్ తీసి చూద్దాం మటన్ ముక్క ఉడికిందా లేదా అని. ఇలా స్పూన్ తోటి అంటే ఇలా పేస్ట్ అయిపోవాలి, అప్పుడు మటన్ ఉడికినట్టు. ఇప్పుడు మరి ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం.
ముందుగా మనం గోధుమలు పప్పు అన్నీ చేసుకున్న ఈ పౌడర్ కూడా ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి పైన నీళ్ళల్లో కలుపుదాం. ఏంటి ఇట్లా నీళ్ళలాగా ఉందా అంటే, మరి ఇంకొక అరగంట పాటు మనం కుక్కర్లో పెట్టి కుక్ చేస్తే ఇదంతా చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పౌడర్ ఫామ్లో ఉంది, నీళ్ళలో కలిసినప్పుడు మరి ఉడికి చక్కగా ఇది చిక్కగా అవుతుంది. తర్వాత మనం ఇలాంటి మ్యాషర్ ఒకటి తీసుకొని ఈ మటన్ని ఇలా మ్యాష్ చేస్తే అప్పుడు మీకు మీ హలీం తొందరగా రెడీ అయిపోతుంది. ఈ మూత పెట్టేసి మరి ఇంకొక 7 విజిల్లు స్లో మంట మీద కుక్ చేసుకుందాం. మహా అంటే ఒక అరగంట పడుతుంది. అంటే మొత్తం హలీం అవ్వడానికి మనకి గంట టైం పడుతుంది ప్రెషర్ కుక్కర్లో. ఒక 20 నిమిషాల తర్వాత మనం వేసినవన్నీ చక్కగా ఉడుకుతుంటాయి. కాకపోతే మీరు కింద అంటుకోకుండా ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఒక 15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఆవిరి కూడా కొంచెం పోయి కొంచెం చిక్కబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవడం కోసం ఇలా పొటాటో మ్యాషర్ అంటారు, ఈ పొటాటో మ్యాషర్ లాంటివి తీసుకొని దీన్ని మంచిగా ఇలా చేస్తే మనకి ఈజీగా మటన్ అంతా మ్యాష్ అయిపోతుంది. లేదనుకోండి, మనకి ఇలాంటి పొటాటో మ్యాషర్ లేదు అంటే ప్రతి ఇళ్లల్లో మనం పప్పు అలా మ్యాష్ చేసుకోవడం కోసం ఇలాంటి దీన్ని ఏమంటారో తెలుసా? దీన్నే పప్పు గుత్తి అంటారు. కానీ ఈరోజు ఇది పప్పు గుత్తి కాదు, కోర్స్ పప్పు కూడా ఉంది, ఇది హలీం గుత్తి. ఈరోజు ఈ హలీం గుత్తిని తీసుకొని మనం ఇలా కలపాలి. ఇందులో ఉన్న మటన్ ఏదైతే ఉందో మనం హలీం తినేటప్పుడు అందులో మటన్ దారంలాగా కొంచెం మంచిగా ఆ గుజ్జులో కలిసిపోయి ఉంటుంది కదా, అలా రావాలి అంటే మనం ఇలా ఒక 15 నిమిషాల పాటు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకా చిక్కగా అవుతుంది. అయితే దీంట్లో మనం కొంచెం బ్రౌన్ ఆనియన్ అంటే ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో మనం కొంచెం పొడిలాగా చేసేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్లో ఏంటి అంటే తీపిదనం యాడ్ అవుతుంది, ఉల్లిపాయల తీపిదనం చాలా మంచి రుచి. ఇది కూడా వేసేసి దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. దీన్ని వడ్డించుకునేటప్పుడు మాత్రం పుదీనాకు కొంచెం కొత్తిమీర, నిమ్మరసం అవన్నీ వేసుకోవాలి. ఇంతకుముందు చూసారు కదా కొంచెం పలసగా ఉండేది, ఇప్పుడు చూడండి అంత మటన్ అంతా చితికిపోతూ చక్కగా అవుతుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు చూడండి మన హలీం టెక్స్చర్ వచ్చేసింది. మరీ చిక్కగా అయిందనుకోండి, ఇందులో కొంచెం పాలు, పెరుగు కూడా వేసి ఇంకా కుక్ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు, మరీ చిక్కగా ఇప్పుడు కొంచెం చిక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇందులో నేను కొంచెం అంత పాలు కానీ పెరుగు కానీ వేసి దీని కన్సిస్టెన్సీ కరెక్ట్ చేస్తాను. చిక్కగా అయిపోతే ఇంకొంచెం పాలు పోసి దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎట్లా కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ తెచ్చుకుంటే సరిపోతుంది. మన హలీం ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. మరి ఉప్పు కూడా చెక్ చేస్తే బాగానే ఉంటుంది కదా, కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు హలీం రెడీ అయిపోయింది. పొట్టి మామూలుగా ఇలా కాకుండా దీనిపైన కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అలాగే కోడిగుడ్డు ముక్క ఇవన్నీ కలిపి తింటే అప్పుడు హలీంలో నిజమైన ఆ మజా అనేది మనకు వస్తుంది. టేస్ట్ ఒకసారి చెక్ చేసి చూస్తాను. సూపర్ అంటే సూపర్. మీరు హలీం ఎప్పుడన్నా చూస్తే దాంట్లో బాగా ఇలా నెయ్యి పైన తేలుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ మాంసంతో పాటు మాంసం లాంటి కొవ్వు కూడా వేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా నెయ్యి కూడా పోస్తారు. సగం కప్పు 1 కిలో మటన్కి నేను వాడుతున్నాను. కావాలంటే మీరు 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా నూనె పైన తేలుతూ ఉంటుంది. కానీ ఇది కొంచెం ఎక్కువ కలిపేసామనుకోండి మళ్ళీ ఈ నెయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నెయ్యి పోస్తూ ఉంటారు. ఎంత ఈ హలీం తాగితే అంత పైకి కొంచెం నూనె నెయ్యి కానీ తేలేంత వరకు పోస్తూ ఉంటారు. మనం మాత్రం ఇంట్లో చేసుకుంటే అవసరం లేదు, ఇంత అయితే సరిపోతుంది. చూడండి ఎంత దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం అంత కొత్తిమీర, అలాగే కొంచెం అంత పుదీనా ఆకు, దీనిపైన కొంచెం జీడిపప్పు, దీనిపైన కొంచెం అంత నిమ్మరసం. ఏంటంటే ఇందులో మటను ఇన్ని మసాలాలు అన్నీ కలిపి ఉన్నాయి. కొంచెం అంత నిమ్మరసం వేయలేదనుకోండి లాస్ట్లో ఆ టేస్ట్ రాదు. మరి దీంతోపాటు బయట స్పెషల్ హలీం అనగానే
సగం బాయిల్డ్ గుడ్డు కూడా ఇస్తారు. సగం గుడ్డు కూడా పెట్టేస్తే రెడీ అయిపోతుంది. గుడ్డు అలాగే లాస్ట్లో దీనిపైన కొంచెం అంత నెయ్యి. నేనైతే హలీం తినేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఈ హలీంనే ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. ఎంత మధురం. మరి హలీం అంత ఫేమస్ అంటే దాని వెనకాల ఎంతో శ్రమ, ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తారు. మన ఇంట్లో చేసుకుంటే శ్రమతో పాటు కొంచెం ప్రేమ కూడా ఉంటుంది. నాకు తెలుసు హలీం అనగానే చాలామంది ఇంట్రెస్ట్గా చూసి రాసుకొని కూడా ఉంటారు. భయపడకండి, చాలా సింపుల్. ఒక్క ప్రెషర్ కుక్కర్లో 1 గంట బావులో మనం మంచి హలీం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. మరి షో చూసే ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. మా షో చూస్తూనే ఉండండి. మరి పండగ పూట మన అందరికీ ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తామో అలాగే నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి మన షో గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మరి ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తప్పక చూస్తూనే ఉండండి. రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.